అందరికీ నమస్కారం. ఈ వీడియోలో సింగిల్ పేస్ ఏసీ మోటార్స్ వేగాన్ని ఎలా నియంత్రించాలో తెలుసుకుందాం. ఈ వీడియో ముగింపులో మీరు చేయగలరు. ఏసీ సిరీస్ మోటార్ యొక్క నేమ్ ప్లేట్ వివరాలను వివరించడం మరియు ఫుల్ లోడ్ కరెంట్ను నిర్ణయించడం. తగిన వేరియబుల్ రెసిస్టర్ను ఎంచుకోవడం. రెసిస్టర్ యొక్క విభిన్న సెట్టింగ్ల కోసం స్పీడ్ని కనెక్ట్ చేయడం, రన్ చేయడం మరియు కొలవడం. ఈ ప్రాక్టికల్ చేయడానికి అవసరమైన టూల్స్, ఎక్విప్మెంట్ మరియు మెషినరీ సేకరిద్దాం. ఎలక్ట్రీషియన్ టూల్ కిట్, వోల్ట్ మీటర్, అమ్మీటర్, టాకోమీటర్, ఏసీ సిరీస్ మోటార్, రోటరీ స్విచ్, కనెక్టింగ్ కేబుల్ అవసరానికి తగిన విధంగా, ఐసీడీపీ స్విచ్, వైర్ వూండ్ ఎనామెల్ ఇన్సులేటెడ్ రెసిస్టర్. ఏసీ సిరీస్ మోటార్ గురించి చర్చిద్దాం. సిరీస్ మోటార్ అనేది ఒక రకమైన ఎలక్ట్రిక్ మోటార్. ఇక్కడ ఫీల్డ్ వైండింగ్ మరియు ఆర్మేచర్ వైండింగ్ సిరీస్ లో కనెక్ట్ చేయబడి ఉంటాయి. అంటే సిరీస్ లోని రెండు వైండింగ్స్ ద్వారా కరెంట్ ప్రవహిస్తుంది. వర్కింగ్ ప్రిన్సిపల్: సిరీస్ మోటార్ ఏసీ వోల్టేజ్ ను పంపించినప్పుడు కరెంట్ ఫీల్డ్ వైండింగ్ మరియు ఆర్మేచర్ వైండింగ్ రెండింటి ద్వారా ప్రవహిస్తుంది. ఫీల్డ్ వైండింగ్ ద్వారా కరెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని సృష్టిస్తుంది. అయితే ఆర్మేచర్ వైండింగ్ ద్వారా కరెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ మధ్య ఇంటరాక్షన్ కారణంగా టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. రెండు వైండింగ్స్ లోని కరెంట్ అప్లైడ్ వోల్టేజ్ ప్రపోర్షనల్స్ ఉన్నందున మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మరియు టార్క్ ఏకకాలంలో మారుతాయి. ఫలితంగా మోటార్ రొటేషన్ కి దారి తీస్తుంది. ట్రాక్షన్ సిస్టమ్స్: హెవీ లోడ్ ను సమర్థవంతంగా తరించడానికి హై స్టార్టింగ్ టార్క్ అవసరం అయ్యే ఎలక్ట్రిక్ లోకోమోటివ్ మరియు ట్రైన్స్ లో ఏసీ సిరీస్ మోటార్ ఉపయోగించబడతాయి. ఈ మోటార్స్ ని ఎలివేటర్స్ మరియు క్రేన్స్ లో కూడా హై స్టార్టింగ్ టార్క్ అందించగల సామర్థ్యం కారణంగా ఉపయోగించబడతాయి. ఇది స్మూత్ మరియు రిలయబుల్ వర్టికల్ మూవ్మెంట్ ను అనుమతిస్తుంది. ప్రయోజనాలు: హై స్టార్టింగ్ టార్క్. ఏసీ సిరీస్ మోటార్స్ హై స్టార్టింగ్ టార్క్ ను అందిస్తాయి. ఇవి హెవీ లోడ్ అప్లికేషన్స్ కు అనువైనవిగా ఉంటాయి. సింపుల్ డిజైన్: ఏసీ సిరీస్ మోటార్స్ నిర్మాణం రిలేటివ్లీ స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటుంది. ఇది తక్కువ తయారీ ఖర్చులకు దారితీస్తుంది. కాంపాక్ట్ సైజ్: ఈ మోటార్లు కాంపాక్ట్ గా ఉంటాయి. స్పేస్ తక్కువగా ఉన్న అప్లికేషన్స్ కు అనుకూలంగా ఉంటాయి. స్పీడ్ కంట్రోల్ టెక్నిక్స్: వోల్టేజ్ కంట్రోల్. మోటార్స్ కు వర్తించే వోల్టేజ్ ను మార్చడం ద్వారా మీరు కొంత స్పీడ్ కంట్రోల్ ని సాధించవచ్చు. వోల్టేజ్ ని తగ్గించడం వలన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బలాన్ని మరియు టార్క్ తగ్గిస్తుంది, తద్వారా స్పీడ్ తగ్గుతుంది. ఏసీ సింగిల్ పేస్ మోటార్స్ వద్ద కనెక్ట్ చేయండి, రన్ చేయండి మరియు స్పీడ్ ని కంట్రోల్ చేయండి. నేమ్ ప్లేట్ వివరాలను చదవండి మరియు వాటిని పట్టికలో నమోదు చేయండి. పొజిషన్ 1 వద్ద 80 వోల్ట్స్ మరియు పొజిషన్ 2 వద్ద 40 వోల్ట్స్ డ్రాప్ చేయడానికి అవసరమైన సిరీస్ రెసిస్టర్స్ R1 మరియు R2 ను లెక్కించండి మరియు వాటి వాటేజ్ ను కూడా నిర్ణయించండి. ప్రతి రెసిస్టర్ 40 వోల్ట్స్ ను పడిపోవాలి. కాబట్టి R1 మరియు R2 అంతటా మొత్తం వోల్టేజ్ తగ్గుదల 80 వోల్ట్స్ గా ఉండాలి. ఫీల్డ్స్ మరియు ఆర్మేచర్ వైండింగ్ తక్కువగా ఉన్నందున ఇది చాలా తక్కువగా ఉంటుంది. రెసిస్టర్ వాల్యూ R1 మరియు R2 వోల్టేజ్ 80 వోల్ట్స్ ను తగ్గించడానికి రెసిస్టెంట్ వాల్యూని కనుగొనడానికి R అనేది I ద్వారా విభజించబడిన V కి సమానం అనే ఫార్ములాని ఉపయోగించాలి. మోటార్ అంతటా వోల్టేజ్ 160 వోల్ట్స్ కు సమానం. రెసిస్టర్స్ R1 మరియు R2 అంతటా వోల్టేజ్ తగ్గుదల 240 మైనస్ 160 అంటే 80 వోల్ట్ కు సమానం. R అనేది I తో భాగించబడిన V కి సమానం అంటే 1.5 తో భాగించబడిన 80 కి సమానం అంటే 52 ఓమ్స్ కు సమానం. ఇండివిజువల్ రెసిస్టర్స్ R1 మరియు R2 వాల్యూను కనుగొనడానికి 2 తో భాగించబడిన R కి సమానం అంటే 26 ఓమ్స్ కు సమానం. అందువల్ల రెసిస్టర్స్ R1 మరియు R2 వాల్యూ వరుసగా 26 ఓమ్స్. డయాగ్రామ్ ప్రకారం కనెక్షన్స్ ను చేయండి మరియు పానీ బ్రేక్ ద్వారా మోటార్ ను లోడ్ చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేయండి. మోటార్ ద్వారా తీసుకువెళ్లే కరెంట్ మరియు వోల్టేజ్ ను కొలవడానికి ఫీల్డ్ మరియు ఆర్మేచర్ వైండింగ్ కు ప్యారలల్ గా 300 వోల్ట్స్ పరిధిలో వోల్ట్ మీటర్ V1 ని కనెక్ట్ చేయండి మరియు వైండింగ్స్ తో సిరీస్ లో మాక్సిమం గా 5 ఆంప్స్ తో అమ్మీటర్ ను కనెక్ట్ చేయండి. రెసిస్టర్స్ అంతటా వోల్టేజ్ డ్రాప్ ను నియంత్రించడానికి 1, 2 మరియు 3 వంటి S2 వద్ద ట్యాపింగ్ పొజిషన్ తో రెసిస్టర్స్ R1 మరియు R2 సిరీస్ ను మోటార్ వైండింగ్ కు కనెక్ట్ చేయండి. తద్వారా పొజిషన్ 3 వద్ద సర్క్యూట్ ఎటువంటి రెసిస్టర్స్ కనెక్ట్ చేయబడవు మరియు పొజిషన్స్ 2 వద్ద 40 వోల్ట్స్ డ్రాప్ చేయడానికి రెసిస్టర్ R2 మాత్రమే సర్క్యూట్ కి కనెక్ట్ చేయబడింది మరియు పొజిషన్ 1 వద్ద R1 మరియు R2 రెండు సర్క్యూట్ కు 80 వోల్ట్స్ డ్రాప్ చేయడానికి కనెక్ట్ చేయబడ్డాయి.
ఇప్పుడు రెసిస్టర్స్ R1 మరియు R2 కి ప్యారలల్ గా 100 వోల్ట్స్ ర్యాంకింగ్ నుండి వోల్ట్ మీటర్ V2 ని కనెక్ట్ చేయండి. స్విచ్ S1 ని మూసివేయండి. స్విచ్ S2 ని పొజిషన్ 1 లో సెట్ చేయండి మరియు మోటార్ ప్రారంభాన్ని గమనించండి. కరెంట్ వోల్టేజెస్ V1 మరియు V2 మరియు స్పీడ్ ని కొలవండి. పట్టికలో వాల్యూస్ ని రికార్డ్ చేయండి. స్విచ్ S2 పొజిషన్ 2 లో సెట్ చేయండి మరియు కరెంట్ వోల్టేజెస్ V1 మరియు V2 మరియు స్పీడ్ ని కొలవండి. పట్టికలో వాల్యూస్ ని రికార్డ్ చేయండి. స్విచ్ S3 పొజిషన్ 3 లో సెట్ చేయండి మరియు కరెంట్ వోల్టేజ్ V1 మరియు V2 మరియు స్పీడ్ ని కొలవండి. పట్టికలో వాల్యూస్ ని రికార్డ్ చేయండి. కన్క్లూషన్స్: V1 మరియు మోటార్ స్పీడ్ మధ్య రిలేషన్ డైరెక్ట్లీ ప్రపోర్షన్స్ లో ఉంటుంది. V2 అంతటా వోల్టేజ్ డ్రాప్ పెరిగితే మోటార్ స్పీడ్ తగ్గుతుంది. V2 అంతటా వోల్టేజ్ డ్రాప్ తగ్గితే మోటార్ స్పీడ్ పెరుగుతుంది. నిజం. V2 మరియు ఫాల్ ఇన్ స్పీడ్ మధ్య రిలేషన్ ఇన్వర్స్లీ ప్రపోర్షన్ గా ఉంటుంది. సిరీస్ మోటార్ లోడెడ్ కండిషన్ లో V1 మరియు V2 కొలతలను రిపీట్ చేయడం ద్వారా రెసిస్టెన్స్ R1 అండ్ R2 వాల్యూస్ 52 ohms. ఇది AC సిరీస్ మోటార్ స్పీడ్ ని ఎలా కంట్రోల్ చేయాలనే దానిపై ఎక్సర్సైజ్ ను ముగిసింది. ఇప్పుడు మీరు చేయగలరని ఆశిస్తున్నాము. AC సిరీస్ మోటార్ యొక్క నేమ్ ప్లేట్ వివరాలను వివరించడం మరియు ఫుల్ లోడ్ కరెంట్ను నిర్ణయించడం, తగిన వేరియబుల్ రెసిస్టర్ను ఎంచుకోవడం, రెసిస్టర్ యొక్క విభిన్న సెట్టింగ్ల కోసం స్పీడ్ని కనెక్ట్ చేయడం, రన్ చేయడం మరియు కొలవడం. తదుపరి ఎక్సర్సైజ్లో కలుద్దాం. ధన్యవాదాలు.